నాన్న ఏం చేస్తారు, ఈ డ్రైనేజ్కి సంబంధించిన ఉంటాయి కదా మాన్యువల్స్, వాటి లేక నీళ్ళు పెట్టారు. దాన్ని సెక్రటరీ చేసుకో, దాన్ని ఐడెంటిఫై అంత స్టక్ అయిపోయి మొత్తం కంపు ప్లస్ డోర్ అనేది కూడా కట్టింది. కానీ స్ట్రాంగ్ వాటర్ కోసం కట్టినప్పుడు మీ డ్రైనేజ్ ఇన్స్పెక్షన్ కాబట్టి మీకు రావాలి. దాన్ని సెపరేట్ ఈ స్ట్రాంగ్ వాటర్ డేస్ ఆగి నీళ్ళు అట్లే ఆగిపోవడం వల్ల పెద్ద కంపు వాసన ఫ్లో అయిపోతే ఫ్లో అప్పుడు కష్టమవుతుంది. అంటే నెలల తరబడి ఎక్కడైతే స్టాగ్నేట్ వాటర్ అక్కడ చాలా బాగుంటుంది. అక్కడ బట్టి ఐదు మూడోది మంత్రిగారు కాబట్టి నేరుగా అన్నట్టు మీరు ఇంత పెద్ద నగరం కదా, ఇంత పెద్ద నగరం కదా, కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి సమస్యలు. ఇప్పుడు చిన్న ఇల్లు దాకా 5 అంతస్తుల ఇల్లు కడుతుంది, మీ పాత పైసలు ఉంటాయి కదా, మీ నల్ల ఇల్లు అదే ఉంటుంది, మీ ఇల్లు అదే ఉంటుంది. చాలా పెద్ద ప్రాబ్లం. మీరు చెప్తారు ఇప్పుడు అర్థవంతంగా ఉండదు, కానీ ఆలోచిస్తే ఇది అక్కడ ఒక తాత 30 years దాకా 40 years బ్యాక్ 15 acres ఫర్ హిందూ శ్మశాన వాటిక. అక్కడే 5 ఎకరాలను ముస్లిం బెంగళూరు కోసం ఇచ్చారు. ఇస్తే 2020లో ఆ హిందూ శ్మశాన వాటిలో ఒక మినీ డంపింగ్ యార్డ్ పెట్టింది. మినీ డంపింగ్ యార్డ్ అంటే తడి చెత్త, పొడి చెత్త వేరు చేసుకునే సెంటర్ అనుకున్నాం. పెద్ద షెడ్ పెట్టింది, పెద్ద పర్మిషన్ 2020లో ఇచ్చింది. ఇప్పుడు కడుతున్నారు. మేము 2 సార్లు పెళ్లి చేసిన అక్కడ మీకు డిప్యూటీ కమిషనర్ ఇప్పుడు అనుమానం లీడర్ ఉంటాడు. మరీ ఉంది మీ ఆఫీసర్ మీకు అడ్డు ఉంటాడు కదా, రీజన్ పోతుంది. దాన్ని మార్గానికి ఎవరు ఏ కథ ఆ చెత్త పేరుగా చెత్త డబ్బులు కాదు, కానీ దాన్ని అది దాన్ని ఆపరేషన్ పెద్ద ఉంది. సరే కొంచెం ఉన్నది మాకు సంబంధం లేదు. అదే ఆరోగ్యంతో పెరగడం మనకే చెప్తుంది. ఫ్లైఓవర్ల మీద రంగురంగుల ఫోటోలు వేయడం నేనేం వ్యతిరేకం కాదు, కానీ ఇప్పుడు నేనున్నా నాకు సెల్ ఫోన్ కావాలన్నా బట్టలు కావాలన్నా అడిగితే నేను సెల్ ఫోన్ కొడతానా బట్టలు కొడతానా? ఇలా హైదరాబాద్ ప్రజానికానికి కావాల్సింది ట్రాఫిక్ జాములలో 2 గంటలు నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ ట్రాఫిక్ సమస్య ఎట్లా పరిస్థితించాలో చూడాలి. హైదరాబాద్ నగరంలో వర్షం వచ్చిందంటే ప్రాణాలను అరిచేతిలో పట్టుకొని ఏమైద్దో అని చెప్పి నిద్రపోకుండా అయితే ఆందోళన పడుతుండ్రో వాళ్ళకు మా ఇండ్లు మునిగిపోవు, మా హైదరాబాద్ మునిగిపోదు, మా బస్సు మునిగిపోదు అని చెప్పి ధైర్యం కల్పించాలి. హైదరాబాద్లో మంచి లైట్ల ఫెసిలిటీ పెట్టాలి. హైదరాబాద్లో మంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఆస్కరించాలి. కానీ హైదరాబాద్లో నేనేం అంటలేని వాళ్ళు ఫ్లైఓవర్ల కింద ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చి 150 కోట్లు 200 కోట్లు తెచ్చి సుందరంగా కనబడుతుంటే ఈ కింద పైన పటారం లోన లోటారం, పైన పటారం లోన లోటారం లెక్క చేయొద్దు. మొట్టమొదటిగా మురికి ఇప్పుడే వేస్తున్నాను. ఇక్కడ దీని పక్కన ఖైరతాబాద్లో ఉన్నటువంటి ఖైరతాబాద్ వేస్తున్నాం. అక్కడ నాలా చూస్తే అది ఒక డంపింగ్ యార్డ్ లెక్క ఉన్నది. స్వయంగా దేని పక్కకు ఉంది? అది మురికి నీరు వ్యవస్థ ఆఫీస్ పక్కే ఉన్నది. దాంట్లో పెద్ద డంప్ ఉన్నది. అంటే ఇట్లాంటి గురిగింజ తన కింద ఎరిగినట్టుగా ఆఫీసర్లు మేము ఇట్లా చేస్తున్నాం, 80% నువ్వు 80% చేసినావా, 90% చేసినావా, ప్రణాళికలు వేసినావా, ఏంది కాదు ఇప్పుడు ఏందని చూడు.